లిక్కర్ స్కామ్ విచారణ నేపథ్యంలో ఏపీ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నాటి జంగారెడ్డిగూడెం మరణాలపై దర్యాప్తుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అప్పట్లో 20 మంది చనిపోవడం వెనుక కల్తీ మద్యమే కారణమని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పటి కేసులో నిజాలు తేల్చాలని ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వంలో ఒక టీం ని ఏర్పాటు చేశారు. ఈ టీంలో సభ్యులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ఉంటారు. నాటి అసహజ మరణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు ఫైనల్ రిపోర్ట్ పైన పూర్తి అధ్యయనం చేయాలని స్పష్టమైన ఆర్డర్స్ ఉన్నాయి. అసహజ మరణాలకు కారకులు ఎవరైనా సరే నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అని తెలుసుకుందాం. ఈశ్వర్, అప్పటి అసహజ మరణాలపై దర్యాప్తుకు ఒక కీలక టీం అయితే ఏర్పాటు చేసింది. ఈ టీం ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేయబోతోంది? తక్షణమే ఈ టీం తమ యాక్షన్ని ప్రారంభించబోతోంది. అయితే ఇది ఈ విచారణ ఏర్పాటు చేసిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన నేపథ్యం. ఎందుకంటే వాస్తవానికి కేవలం అక్రమ మద్యం మీద విచారణ చేస్తే దాని వరకు పెద్దగా ఇబ్బంది అనేది గత ప్రభుత్వాల్లో జరిగిన అక్రమ వ్యవహారాలపైన విచారణ చేస్తుంటారు. కానీ రాష్ట్రంలో చాలా సెన్సేషనల్గా లిక్కర్ స్కామ్కి సంబంధించిన విచారణ జరుగుతుంది. దాంట్లో చాలా కీలకమైన గత ప్రభుత్వంలో చాలా కీలకమైన అధికారులని అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. చాలా రీసెంట్గా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డితో పాటు ముఖ్యమంత్రికి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యం. దాదాపు 3,200 కోట్ల రూపాయల మేరకు లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ స్కామ్కి సంబంధించిన డబ్బులన్నీ బిగ్ బాస్కు చేరాయి. ఆ త్వరలోనే ఆ బిగ్ బాస్ని కూడా అరెస్ట్ చేయబోతున్నాం, లేకపోతే ఆ బిగ్ బాస్ మీద యాక్షన్ ఉండబోతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి అనుబంధంగా ఈ విచారణ జరుగుతుంది అన్న అనుమానాలు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చోటు చేసుకున్న నేపథ్యం. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 10వ తేదీన దాదాపుగా చాలా వరుస మరణాలు చోటు చేసుకున్నాయి. 4-5 రోజుల సమయంలోనే 20 మంది వరకు మరణించారు 5 రోజుల్లో. సో ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ మద్యం, అక్కడ కల్తీ మద్యం సరఫరా అవుతుంది. దాని నేపథ్యంలోనే ఇంతమంది చనిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది. దానిపైన అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున రగడ జరిగింది. గతంలో అప్పట్లో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చి 15, 2022న ఒక చాలా స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగా దాంట్లో కల్తీ మద్యానికి సంబంధించిన మరణాలు కావు, ఇవన్నీ సహజ మరణాలే అంటూ తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ విమర్శల కోసమే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నట్టు ఆయన ఒక అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ ఈసారి మళ్ళీ వాటిని నిగ్గు తేల్చాలని ఒక ఎస్టీఎఫ్ని, స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నామంటూ జీవోని విడుదల చేసిందే. జీవోని వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఎస్టీఎఫ్ని కోరింది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు లిక్కర్ స్కామ్ విచారణ, మరొకవైపు అప్పట్లో లిక్కర్ తయారీ విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇట్లాంటి కల్తీ మద్యాన్ని ప్రభుత్వమే చేసి ప్రజల ప్రాణాలను బలుకొంది, అమాయకుల ప్రాణాలతో ఆటలాడుకుందంటూ విమర్శిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి తమ వాదనని మద్దతుగా ఇట్లాంటి విచారణ జరుగుతుందన్నట్టుగా పెద్ద ఎత్తున ఇప్పటికే వైసీపీ నుంచి కూడా విమర్శలు ప్రారంభమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఒక్కసారిగా గతంలో జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న ఈ మరణాల మీద ఒకసారిగా విచారణ వేయడంతో మరొకసారి ఏపీ పాలిటిక్స్ అయితే హీట్ ఎక్కుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో దీనిపైన ఫర్దర్గా పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.